నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మంచి స్నాక్స్ చేసి మేము ముందుకు తీసుకొచ్చానండి. ఈ రెండు రెసిపీలు మా అమ్మాయి చేసిందండి. ఆలు టిక్కీలను బ్రెడ్తో చేసింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే మయోనీస్తోని టమాటా కచప్తోని తింటున్నానండి. చాలా అంటే చాలా నచ్చింది నాకు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మా అమ్మాయి అబ్రాడ్లో నేర్చుకుందంట. అక్కడ ఎక్కువ శాతము ఇవే తింటారంట. అక్కడ ఎక్కువ శాతము ఆలుతో చేసిన రెసిపీలే ఎక్కువ శాతము తింటారంట. రైస్ తక్కువ అంట. మా అమ్మాయి రెండు రెసిపీలు చేసి మేము ముందుకు తీసుకొచ్చింది. నేను మీకు చూపిస్తున్నానండి. 1 కేజీ వరకు ఆలుగడ్డను ఉడికించుకొని పైన పొట్టునంతా తీసి ఒక బౌల్లో వేసేసుకొని మెత్తగా మ్యాష్ చేసి పెట్టేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీరను వేసేసుకోవాలి. చాలా మెత్తగా అంటే మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఆలుగడ్డను మెత్తగా ఉడికించుకున్న తర్వాతే మనము మ్యాష్ చేసుకోవాలి. కట్ చేసిన వాటిని అన్నిటినీ వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే మయోనీస్తోని టమాటా కచప్తోని తిన్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆమ్చూరీ పౌడర్ని వేసుకోవాలి 1 స్పూన్ వరకు. చాట్ మసాలాని 1 స్పూన్ వరకు వేసేసుకోవాలి. టేస్ట్కి తగినంతగా కారం పొడిని వేసేసుకోవాలి. చూసి వేసేసుకోండి. పచ్చిమిర్చి వేసాము ఆల్రెడీ. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసేసుకోవాలి. మిరియాల పొడిని 1 స్పూన్ వరకు వేసేసుకోవాలి. నల్ల మిరియాల పౌడరు, బ్లాక్ పెప్పర్ పౌడరు అంటారు. 1 స్పూన్ వరకు వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అన్నీ కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకొని ఒకసారి చూసుకోవాలి. మెత్తగా ఉందా, మరి లూజ్గా ఉందా చెక్ చేసుకోవాలి. ఒక బ్రెడ్ ప్యాకెట్ను తీసుకున్నాను. ఇందులో మనము ఎన్ని కావాలనుకుంటే అన్ని బ్రెడ్ పీస్లను తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. నేనైతే 6 పీస్లను తీసుకున్నాను. మాకు ముగ్గురికి 2 వస్తాయి. 6గురికి తీసుకున్నాను. ఒక గిన్నెలో వాటర్ని తీసుకోవాలి. ఒక గిన్నెలో మనం కలిపి పెట్టుకున్నాం కదా, రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆలునంతా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ పీస్ని తీసుకొని వాటర్లో డిప్ చేసుకుంటూ వాటర్ అంతా పిండి దీంట్లో నిమ్మకాయ సైజ్ అంతా తయారు చేసి పెట్టుకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని అంతా నిమ్మకాయ సైజ్ అంతా చేసుకొని ఇప్పుడు డిప్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీస్ని అంతా వాటర్ పిండాం కదా అందులో పెట్టేసుకొని రౌండ్గా పూర్ణంలాగా లడ్డులాగా మంచిగా రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క దాన్ని వేసేసుకోవాలి. చూడండి, ఆయిల్ మంచిగా వేడవ్వాలి. వేడైన తర్వాతనే వేసేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఆయిల్ ఫుల్గా వేడైన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తింపుకుంటూ ఇలా వేయగానే అలా రెడ్గా ఫ్రై అయిపోయి చూడండి. ఇది బ్రెడ్ కదండి, పిండి కాదు కదా. బ్రెడ్ త్వరగానే ఫ్రై అయిపోతుంది. చూసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఇలా రెడ్గా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ని వేసేసుకొని ఒక్కొక్క దాన్ని తీసుకొని టిష్యూ పేపర్ పైన వేసేసుకోవాలి. రెడ్గా అయినంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతే ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ ఆయిల్ అంతా వచ్చే వరకు పట్టుకొని దాని తర్వాత టిష్యూ పేపర్ పైన వేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. మా అమ్మాయి చేసిన రెసిపీ ఇంత బాగుంటుందని అనుకోలేదు. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడము మర్చిపోకండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. టమాటా కచప్తోని మయోనీస్తోని తిన్నాము. టేస్ట్ అయితే అదిరిపోయింది. మేమైతే వేడిగా బయట వర్షం పడుతుంది కదా, వేడిగా చేసేసుకొని తిన్నాము. 2 డేస్, ఒక రోజేమో ఆలు టిక్కీలను చేసుకున్నాము, ఒక రోజేమో ఇలా చేసేసుకున్నాము. టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను